చాలు చూడండి. ఒకళ్ళు యూదుల అధికారి అయిన నికోదేము, ఈ నికోదేము అనే యూదుల అధికారి అయి ఉండి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండి, ఒక అధికారి సమస్తం ఎరిగిన వాడు అయి ఉండి, అతను యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడంట? రాత్రి ఎందు వస్తూ ఉన్నాడు. ఆయన ఇరుకు మార్గంకి ప్రవేశించాలనుకుంటున్నాడు, కానీ ఆయన దొరకటం లేదు. మీరు చాలా మంది చూస్తూ ఉంటారు. మనం చెప్తాను, పెద్ద పెద్ద కలెక్టర్ గారు కూడా ఆదివారం వచ్చేసరికి నేను ఒక దగ్గర శ్రీకాకుళంలో ఒక ఎంఆర్ఓ గారు వస్తే మాస్టర్ గారు అంటారు, అయ్యి ఎంఆర్ఓ గారు మీకు సీట్ ఎక్కడైతే రండి అని చెప్తే ఇంకా అన్నాడు ఆయన. నేను అక్కడ ఎంఆర్ఓ గారిని కానీ ఇక్కడైతే విశ్వాసనే, నాకు అక్కడ లేదు, ఇక్కడే కూర్చుంటాను అన్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నారు? పౌలు గారు, ఈ లోకంలో ఒక భాగంలో అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు, దేవుని ప్రజలతో ఉండమే నాకు మేలు అన్నాడు పౌలు గారు. ఆయనకు అంత అక్కర్లేదండి, ఆయన అంతగా తగ్గించుకున్నాడు ఆయన. మరి ఒక ఈ ఎంఆర్ఓ గారు నాకు తెలిసినటువంటి ఈయన, నేను చూసాను ఆ రోజు చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నాకు అక్కర్లేదయ్యా, నేను కిందనే కూర్చుంటాను అన్నాడు. అందరూ కనీసం నేను కుర్చీలో కూర్చున్నాగా ఆయన వచ్చి కింద కూర్చుని పోవడానికి ఆయన గౌరవిస్తానంటే లేదు లేదయ్యా మాకు అక్కర్లేదు అది అని అంటూ ఉన్నాడు. ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నాడు. అయితే ఈ నికోదేము ఏం చేస్తున్నాడు అమ్మా? చదవండి ఒకసారి. అది నికోదేము ఏం చేస్తున్నాడు? యూదుల అధికారి అయిన నికోదేము ఆయన వచ్చి ఏం అడుగుతున్నాడు? బోధకుడా, నీవు దేవుని అందు నుండి వచ్చిన బోధకుడా మేము ఎరుగుదము. దేవుడు అతను తోడైంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పినావు. అందుకు యేసు అంటున్నాడు ఆయనతో, ఒకడు కొత్తగా జన్మిస్తే గానీ అతను దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఒకడు కొత్తగా జన్మించాలి, కొత్తగా జన్మించడం ఎలాగా? మళ్ళీ ఎలా కొడతాం? అలా ఎలా జరుగుతుంది? ఆ మాట కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చూడడం లేడని నిశ్చయముగా చెబుతున్నానంటే అందుకు నికోదేము అంటున్నాడు, ముసలివాడు ఆయన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అంటే అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగానే జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఒక నీటి మూలంగా కానీ మరి ఆత్మ మూలంగానే జన్మించాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు ప్రభు. నువ్వు రక్షణ పొందాలి అంటే నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగానే నువ్వు జన్మిస్తేనే. రెండవసారి జన్మిస్తే కానీ నీకు రక్షణ లేదు. రెండవసారి జన్మ ఒక నీటి మూలంగానే జరుగుతుంది. బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇంకా అలా చూసినట్లయితే మరేం తీయవసరం లేదు, ముగిస్తాను. లూకా సువార్త 18 నుంచి 18 అధ్యాయం చూస్తే ఒక పరిసయ్యుడు కూడా వచ్చి ఒక యవనస్తుడు వస్తున్నాడు. మార్కు 17లో నిత్య జీవనకు వారసుడు అవుతుంది, నేనేం చేయాలని అడుగుతూ ఉన్నాడు. యవనస్తుడు అడుగుతున్నాడు, నిత్య జీవం కావాలయ్యా అన్నాడు. నిత్య జీవం కావాలంటున్నాడు. యాజకుడు అడుగుతున్నాడు, లూకా సువార్త అధికారులు అడుగుతూ ఉన్నాడు, నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? నేను కూడా అడిగింది, అయ్యా ఆ నిత్య జీవం ఏంటో ఆవిడ కడిగేసుకోండి. అప్పుడే ఆమె తెలిసిపోయింది. ఆమె తెలిసిపోయిన వెంటనే నాకు మరి ఏం అక్కర్లేదయ్యా, మీరు నాకు తోడుగా ఉంటే చాలు అన్నదంటే. మీరు నాకు తోడుగా ఉంటే చాలు. మీ దేవుడు ఎక్కడ ఉన్నమంటే అక్కడే ఉంటాడు. మీ దేవుడు మాతోనే ఉంటాడు. మీ దేవుడు మీతోనే ఉంటాడు. మీ పనుల్లో ఉంటాడు, మీ యొక్క గృహాల్లో ఉంటాడు, మీ వెంబడి వెళ్తూ ఉంటాడు. ఇశ్రాయేలు నడిపించినప్పుడు 40 సంవత్సరాలు నడిపించాడు కదా ప్రభు వాళ్ళందరినీ కూడా. అందుచేతనే వాళ్ళతోనే దేవుడు, మనతోనే ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ప్రభు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, నువ్వేమి విన్నావో ఏమి గ్రహించావు, నేను గ్రహించేది ఏది, నీ వినేదేంది. ఏమి వింటున్నామో ఆమె ఒక వేశ్య అయి ఉండి ఆమె గ్రహించిన వెంటనే కూడా ఆమె అంటూ ఉంది, అయ్యా నాకు రక్షణ, నాకే కాదు నా కుటుంబానికి కూడా రక్షణ కోరుకున్నది. అటు రీతిగానే ఆమె చెప్పినట్టుగానే కిటికీకి ఒక ఎర్రటి దారం కట్టింది. ఆ ద్వారం మళ్ళీ వచ్చినప్పుడు రక్షించబడాలన్నది. అయితే ఆ మాట తర్వాత విషయం చూద్దాం. సరే, అయితే ఆమె నేటి వరకు ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలుతోనే ఉన్నదని వాక్యం చెప్తుంది. ఇశ్రాయేలుతోనే ఉందంట.
ఇశ్రాయేలుతో ఉండడమే కాదు, మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఏమని ఉంటుందో తెలుసా? ఆమెకి వేశ్య అని పేరు కూడా తీసేశారు దేవుడు. తీసేసి రాహాబునందు సల్మాను కన్నాడు అన్నాడు. అంతే. యేసుక్రీస్తు వంశాలలో చేర్చబడిపోయింది. నిజంగా ఎంత భాగ్యం అది! ప్రభు దగ్గర మాత్రమే భాగ్యం ఉంది. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోరమైనటువంటి లోకంలో ఉన్నా నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నేను పాపినని అడిగితే చాలని క్షమిస్తాడు. నీకు క్షమాపణ దొరుకుతూ ఉంది. ఇదిగో రాహాబు అని వేశ్య తన జీవితంలో అనుకున్నది, అయ్యా నాకు కూడా రక్షణ కావాలి, ఇవ్వండి అయ్యా. మీ దేవుడు ఎంత గొప్పవాడో నేను విన్నాను. కాబట్టి ఉన్నది లేనట్టుగా చేయవాడు, లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడైన ఆయనకు అసాధ్యమైన లోకంలో ఏమీ కూడా లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన వాక్యాన్ని మనము ఆమెలాగా వినాలి. వాక్యము ఆమె ఎవరూ చెప్పలేదు, ఆమెకు ఫాస్ట్ గా చెప్పలేదు, బైబిల్ లేదు, వాక్యం లేదు, సువార్తికులు లేరు, ఎక్కడెక్కడో ఎవరెవరో అనుకున్న మాత్రం చెవులో పెట్టి గ్రహించిందంటే అలా రాగానే పాలు పట్టేసింది, రక్షణ పొందుకుంది. ఆ కుటుంబం అంతా రక్షణ పొందుకుండ్రు. ఆ ఇరుకో ప్రాంతం అంతా కూడా 7 మార్లు తిరిగి పేక ముక్కల గోళ్ళు పగిలిపోయినట్టుగా పగిలిపోయినాయి. కానీ ఆ ఇల్లు మాత్రం ఏమి కూడా చెక్కు చెదరలేదు. ఏంటి కూడా ఆ ఇల్లు పూర్తిగా దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. ఆ రోజు నుంచి ఇంకా వాళ్ళతో జీవితం మారిపోయింది, వాళ్ళతో స్నేహం మానేసింది. ఎరుకో ప్రజలతో, ఆ గ్రామస్తులతో స్నేహం పోయి ఇశ్రాయేలు ప్రజలతోనే నేటి వరకు నివసిస్తూ ఉంది ఆమె. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం ఈరోజు. మరి అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం కూడా పొందుకోవాలి. ఎందుకంటే మనమే రక్షణ కాదు, మరి ఆమె ఎలాంటిదైతే పొందుతుందో ఆ కుటుంబంలాగే మనతో పాటు మన కుటుంబాలు, మనతో పాటు మన ఇల్లు పొరుగువారు, మనతో పాటు మన యొక్క గ్రామం అంతా కూడా రక్షించబడాలి ప్రభువా, దీవించబడాలి ప్రభువా. వాళ్ళ బిడ్డలు దీవించిన ఆయన, వాళ్ళ ప్రాంతాలు దీవించి ప్రభువా, వాళ్ళ పశు పాక్ష్యాదులు దీవించి ప్రభువా, వాళ్ళ గర్భఫలాలను దీవించిన ఆయన, వాళ్ళకు వ్యాధులు ఉంటే తొలగించి ప్రభువా అని వాళ్ళ కోసం కన్నీరు కార్చమని ప్రభు అడుగుతూ ఉన్నాడు. బండ సందుల్లో నుంచి ఎవడైనా ఉన్నాడా నా కొరకు మొరపెట్టేవాడని ప్రభు ఇర్మియా గ్రంథం ద్వారా అడుగుతూ ఉన్నాడు. ఇర్మియాతో అంటూ ఉన్నాడు కదా, బాల్యదినం ఉంది నేను నిన్ను ఎన్నుకున్నాను, తల్లి గర్భంలో పడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. మరి ఈ యవనస్తుడితో ప్రభు అన్నాడు, నీకు ఒకటి పొదువుగా ఉందిరా బాబు అని అంటే, నీకున్నదంతా అమ్మి నువ్వు ప్రభుని వెంబడించు అంటే ఆమె మిగిలిన ఆస్తిపరుడు ఉండడం చేత ఆయన వెళ్ళిపోయాడు. చాలామంది వస్తూ ఉంటారు కానీ దేవుని సన్నిధికి ఈ లోకంలో కొన్ని ఆశలు, ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని ముళ్ళు సోదరుల చేతనే మన వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వారిని కూడా మనం వారితో మాట్లాడాలి, ప్రేమ చూపించాలి, దేవుని వాక్యాన్ని తెలియచేయాలి. దేవుడు బలం ఏంటో వాళ్ళకి తెలియపరిచి ఈ రాహాబు విన్నట్టుగా వాళ్ళకి వినిపింపజేసి దేవుని యొక్క సంఘంలో చేర్చే రీతిగా మనం కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడు మన వాక్యాన్ని వినిపిలో దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుంటాం. నేను చిన్న ప్రార్థన చేస్తున్న వాక్యం కొరకు. తర్వాత ఒక్కొక్కరు ఒక మనిషి 3 నిమిషాలుగా గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. వీధి రక్షించబడాలి. బిడ్డలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది కపుల్స్గా ఉన్నారు, వాళ్ళకి బిడ్డలు కలగాలి. వాళ్ళ గర్భంలో ఏమైనా లోపం ఉంటే ప్రభు దాన్ని తొలగించి శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలని, బిడ్డలు పుట్టిన అనారోగ్యంతో వాళ్ళు ముక్తి బాగు చేయాలని, రోగులను ముక్తి బాగు చేయాలని, హాస్పిటల్లో ఉన్న వారిని కనికరించమని ప్రభు పాదాలు పట్టుకుని వేడుకుందాం. నిరుద్యోగ సమస్య ఇంకేదున్నప్పటికీ కూడా ప్రభువు దగ్గర వేడుకుంటే జరగదంటూ ఏమీ లేదు. దేవుడు ఎల సముద్రాన్ని పైన చేశాడు విన్నది వెంటనే ప్రభు ఆమెను ఒక యేసు ప్రభు వంశావళిని చేర్చేశాడు. వేశ్యని పేరు తీసేసి రాహాబు అని పేరు పెట్టాడు. అటువంటి గొప్ప సాక్షి మనం కూడా పొందుతున్నాం. యేసయ్యానికి వందనాలు. సర్వోన్నతులైన దేవా, సర్వశక్తిమంతుడా, ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆయత్తపరిచావు తండ్రి. మా జీవితాలు కూడా మార్చిన ఆయన ప్రభా, యవనస్తుడి వలె కాకుండా, అధికారి వలె కాకుండా, నికోదేము వలె కాకుండా ప్రభా, మీరు కొత్తగా జన్మించి మంచి మారు మనసునివ్వండి ప్రభా. ఈ రాజ్యం సిద్ధపరచండి. మాతో పాటు మా ఇరుగు పొరుగు వారు, మా బంధువులందరినీ రక్షించిన ఆయన, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అయ్యా ప్రభా,